నమస్కారం అండి. ఈ రోజు ఒక కొత్త వంటకంతో మా అమ్మగారు మీ ముందుకు వచ్చారండి. అదే జగన్నాథునికి ఇష్టమైన ఎంతో ప్రాముఖ్యత కలిగిన నైవేద్యం అండి. ఈ నైవేద్యంలో వివిధ రకాల కూరగాయలు రకరకాలుగా ఉపయోగించి ఈ ఐటమ్ ని వండుతారండి. ఈ ఐటమ్ కోసం పూరి క్షేత్రంలో బారుల తీరిన రోజులు కూడా ఉన్నాయండి భక్తులకు. అదేంటో మీకు చెప్తాను వినండి. అదేనండి కిచిడి ప్రసాదం. ఈ ప్రసాదాన్ని వివిధ రకాలలో వివిధ ప్రాంతాల్లో వివిధ రుచులకు అనుగుణంగా వండుకుంటారండి. అదేంటో మా అమ్మగారికి ఈ రోజు ఆ ప్రసాదం గుర్తొచ్చిందేమోనండి. మా అమ్మగారు వెంటనే అన్ని రకాల మసాలాలు, వెజిటేబుల్స్, దానికి కావలసిన అన్ని సామాన్లను తెప్పించి, ఓహో ఆ జగన్నాథుడే వచ్చాడా మా ఇంటికి అన్నాడు ఆ ప్రసాదాన్ని తయారు చేసిందండి. ఆ ప్రసాదం చేస్తూ ఉంటే దాంట్లో ఆ ఫ్లేవర్స్ తో పాటు మా అమ్మగారు కలగలిపిన ప్రేమను ఆస్వాదిస్తుంటే అబ్బబ్బబ్బబ్బా ఒకడే వాసనలండి. ఆ గుమగుమలు, ఆ కమ్మటి నేతి వాసన, ఆ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అబ్బా స్వామికి ఏంటో తెలియదు గాని నాకైతే నోరూరిపోయిందండి. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి ప్రసాదాన్ని చేసి మీకు రుచి చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ట్యాగ్ చేయండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.